హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ జే స్టూడియో. ఈరోజు హైదరాబాద్లోని కూకట్పల్లి ఏరియాలో ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గురించి విశేషాలు తెలుసుకుందామా? అయితే హైదరాబాద్ అనగా మన అందరికీ ముందుగా గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ రంగము, ఇంకా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగం. అయితే ఇవే కాకుండా హైదరాబాద్లో మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా పురాతనమైన దేవాలయాలు, ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంకా అది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కూడా ఏర్పడినటువంటి కాలనీల్లో కూడా చాలా మంచి మంచి దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి కోవకు చెందినటువంటి దేవాలయమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఇది హైదరాబాదులోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కేపీహెచ్బి కాలనీలో ఈ ఆలయం ఉన్నది. ఆధునికతకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నటువంటి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను స్వయంగా వెళ్ళి వివరిస్తాను. టెంపుల్లోకి వెళ్ళడానికన్నా ముందుగా టెంపుల్కి సంబంధించిన సమాచారం కోసం ముందుగా మీకు ఇక్కడ కొన్ని వీడియోలు క్లిప్పింగ్స్ అయితే చూపిస్తున్నాను. సో దీనివల్ల మీకు ఈ టెంపుల్ యొక్క మీద అవగాహన ఒకటి వస్తుంది. తర్వాత మనం ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయాలు కూడా మీకు నేను చూపిస్తాను. ఈ వీడియో చూస్తున్న చాలామంది ఇప్పటికీ ఈ ఆలయాన్ని చూస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ఈ వీడియో పూర్తయిన తర్వాత మీరు 100% ఈ ఆలయానికి వస్తారనేది నా నమ్మకం. పురాతన ఆలయాల్లో ఉన్నటువంటి శోభ ఇప్పుడున్న ఆలయాల్లో ఉండకపోవచ్చు, కానీ ఆధునికతకు మారుపేరుగా ఇటువంటి ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్లోని సంగీ టెంపుల్, తర్వాత బిర్లా మందిర్ టెంపుల్, అట్లాగే ఇంకా చాలా టెంపుల్స్ కూడా రీసెంట్గానే ప్రాసిద్ధ్యం పొందాయి. అలాంటి వాటిలోనే కేపీహెచ్బి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారి సమేతంగా హైదరాబాద్లోని కూకట్పల్లి ఏరియాలో ఉన్నటువంటి కేపీహెచ్బి కాలనీలో 1985వ సంవత్సరం నుంచి వేయించేసి ఉన్నారు. ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచైనా సరే కేపీహెచ్బి బస్ స్టాండ్కి చాలా బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి కానీ లేదా మీరు కేపీహెచ్బి మెట్రో స్టేషన్ నుంచి కానీ ఈ ఆలయానికి చాలా దగ్గరగా చేరుకోవచ్చు. హైదరాబాద్ కేపీహెచ్బి మెట్రో స్టేషన్ నుండి లేదా కేపీహెచ్బి బస్ స్టాప్ నుండి కేవలం 700 మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. నేనైతే కేపీహెచ్బి మెట్రో ద్వారా హైదరాబాద్లోని వేరే ప్రాంతం నుంచి వచ్చాను. ఇక్కడి నుంచి కేవలం 6 నిమిషాల వ్యవధిలో మనం చేరుకోవచ్చు. నేను ఉబర్ క్యాబ్ బుక్ చేసినప్పుడు ఇది కేవలం 6 నిమిషాల వ్యవధి మాత్రమే చూపిస్తుంది. నేనైతే కేపీహెచ్బి మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత ఉబర్ రైడ్ బుక్ చేశాను. కేవలం 45 రూపాయలు మాత్రమే చూపించింది అది. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఉబర్ రైడ్ ద్వారా టెంపుల్కి చేరుకుంటున్నాను. సో ఈ ప్రాంతం కూడా చాలా రద్దీగా ఉందండి. సో
సో ఎప్పుడు కూడా చాలా ట్రాఫిక్గా ఉన్నట్టు నాకు అనిపించింది. మీరు కూడా ఒకసారి చూసినట్టయితే ఆ విషయం అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇక్కడ రాగానే కేపీహెచ్బి కాలనీ అనే బోర్డు ఒకటి కనిపిస్తుంది. రైడర్ నన్ను రోడ్ నెంబర్ 1 కేపీహెచ్బి కాలనీ నుంచి టెంపుల్కి తీసుకెళ్తున్నాడు. మీకు కూడా ఒకసారి ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పి నేను అంతా కూడా వీడియో తీసి మీ ముందు ఉంచుతున్నాను. సో ఇది కేపీహెచ్బి కాలనీ మెయిన్ ఆర్చ్ అండి ఇది. సో మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మెట్రోకి పక్కనే ఉంది ఇది. సుమారు కేవలం 50 to 100 మీటర్స్ కూడా ఉండకపోవచ్చు. ఇది కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 1 నుంచి రైడర్ నన్ను తీసుకెళ్తున్నాడు. అంటే నేను వీడియో తీయడానికి వీలుగా ఉంటుందని కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పాను. సో ఈ రోడ్డు కూడా చాలా రద్దీగా ఉంటుందంట సాయంత్రం. అయితే నేను కొంచెం మధ్యాహ్నం వెళ్ళటం వల్ల కొద్దిగా ఖాళీగానే అనిపించింది. బట్ రోడ్డుకి ఇరువైపులా చాలా రెస్టారెంట్లు, హాస్పిటల్స్, జ్యువెలరీ షాపులు అన్నీ చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ఈ ఆలయం చూస్తానికి వేరే ప్రదేశాల నుంచి వస్తే కనుక షాపింగ్కి కూడా చాలా అనువుగా ఉంటుంది ఇది ఈ ప్రదేశం. సో దారి పొడవునా కూడా చాలా హాస్పిటల్స్ కనిపిస్తున్నాయండి ఇక్కడ. చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హార్ట్ సర్జన్స్, ఇంచుమించు చాలా హాస్పిటల్స్ కనిపించాయి. కేవలం 5 to 6 minutes ఇక్కడికి చేరుకోవచ్చు మనం. మీకు ఈ దారిలోనే కేపీహెచ్బి ఫంక్షన్ హాల్ అని ఒకటి కనిపిస్తుంది. ఇది మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటే అక్కడి నుంచి కేవలం 2 to 300 మీటర్స్ మాత్రమే టెంపుల్ ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా ఒకవేళ నడిచి వస్తే కనుక కేపీహెచ్బి కమ్యూనిటీ హాల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఈ కనిపించే బస్ స్టాపే టెంపుల్ బస్ స్టాప్ అంటారండి. అంటే టెంపుల్కి ఆనుకుని బస్ స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ ఇంచుమించు అన్ని ఉప్పల్ నుంచి కానీ అమీర్పేట నుంచి వచ్చే అన్ని బస్సులు కూడా మీరు డైరెక్ట్గా ఎక్కడ కూడా దిగవచ్చు. ఒకటి పటాన్చేరు వెళ్ళే రూట్కి వెళ్ళినప్పుడు ఇందాక మీకు చూపించిన బస్ స్టాప్ దగ్గర లేదా మెట్రో దగ్గర దిగవచ్చు. లేదు డైరెక్ట్ మీరు కేపీహెచ్బి టెంపుల్ బస్ స్టాండ్ తీసుకుంటే ఇక్కడ దిగవచ్చు. అయితే అన్ని బస్సులు ఇక్కడికి రావు, ఓన్లీ కొన్ని మాత్రమే ఈ స్టాప్లో బస్సెస్ ఉంటాయి. సో అమ్మయ్య, మనం ఎలాగైతే మొత్తానికి టెంపుల్కి చేరుకున్నాము. సో ఇక టెంపుల్ టూర్ స్టార్ట్ చేద్దామా? నేనైతే ఆలయానికి వచ్చేసానండి. సో రాగానే కూడా ఇక్కడ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అని పైన ఒక శిల్పం మీద బోర్డు కనిపిస్తుంది. అదేవిధంగా ఇందాక మీకు చూపించినటువంటి బస్ స్టాప్ నుంచి ఆల్మోస్ట్ బస్ స్టాప్ను ఆనుకుని ఆ వీధి నుంచి ఈ చివరి వరకు కూడా ప్రహరీ కూడా చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఆలయం కూడా లోపల చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో కాలనీ ఏదైతే మనకి ఎస్టాబ్లిష్ అయిందో కేపీహెచ్బి కాలనీ, అప్పుడే ఈ టెంపుల్ కోసం చాలా ప్లేస్ వదిలారు. ఇంత కమర్షియల్లో ఉన్నటువంటి ఈ ప్లేసెస్లో ఇంత పెద్ద ఆలయం ఉండటం కూడా చాలా అదృష్టంగా భావించవచ్చు మనం. కాలనీ వాసులు చేసుకున్న అదృష్టం ఇది. సో టెంపుల్కి 2-3 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక వెంకటేశ్వర స్వామి వారి నామంతో పాటుగా శంకుతీర్థాలు కూడా కనిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఇక్కడ ఒకసారి నేను కూడా చూశాను, చాలా అద్భుతంగా ఉంటుంది లైటింగ్ అది. ఈ పైన బోర్డు మీద మీరు చూసినట్టయితే శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠం వారిచే నడపబడుతున్నటువంటి ఆలయం అని రాసి ఉంది.
సో దేవాలయాల పునరుద్ధరణ కోసం కంచికామకోటిపీఠం వారు చాలా ఆలయాలను జీర్ణోద్ధరించి కూడా చేస్తున్నారు. అయితే వీరు ఈ ఆలయాన్ని మొత్తం తీసుకుని వారి ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయంలోకి మనం ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ ఒక స్తూపం కనిపిస్తుంది. దీని ప్రకారం ఈ ఆలయ యొక్క చరిత్ర అంతటినీ ఇక్కడ మనకి వివరించారు. ప్రముఖ శిల్పి పద్మశ్రీ గణపతి స్థపతి గారు ఆలయ రూపకల్పనకు శుద్ధి చేసి మార్చి 1589 సంవత్సరంలో మహాగణపతి పూజతో ప్రారంభించబడింది. కంచికామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్య ఆశీర్వాదంతో జూన్ 23న సంఘాన్ని ప్రతిష్ఠించారు. 1989 శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వామీజీ ద్వారా జనవరి 1991లో మహారాజా జయేంద్ర సరస్వతి స్వామీజీ రాజగోపురం వద్ద శంఖాన్ని పూరించారు. ఇంకా 1992 ఆగస్టులో కంచికామకోటిపీఠం వారి మార్గదర్శకత్వంలో ప్రజలచే ఎన్నుకోబడిన కమిటీచే పాలించబడాలనే ఒప్పందంతో ఆలయ నిర్వహణ బాధ్యతలను కమిటీకి అప్పగించారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన ప్రముఖ ఘట్టాలు, ప్రముఖ పూజల గురించి కూడా ఈ స్తూపం మీద లిఖించారు. అసలు నాకైతే ఈ టెంపుల్లో అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే అండి, మనం వెళ్ళగానే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. దాని బ్యాక్ సైడ్ వాల్ మీద మీకు చూపిస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి పెయింటింగ్ ఒకటి, గోవింద గోవింద, ఇంకా ఓం శ్రీ వెంకటేశాయ నమః అని కనిపిస్తుంది. నాకైతే అక్కడే అసలు తనివి తీరా చూడాలనిపించింది. మీకు కూడా ఒక్కసారి చూడండి. తర్వాత ఆలయంలో ఎప్పుడు మారుమోగుతున్న గోవింద శబ్దము, దీని దగ్గర ఈ పెయింటింగ్ దగ్గర నిలబడితే వచ్చే ఆధ్యాత్మికత అసలు వర్ణించలేమండి. అది మీరు ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి చూస్తేనే ఆ యొక్క అనుభూతి మీరు అనుభవిస్తారు. ఇక్కడ ఉన్న ఆలయ సమూహంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, పద్మావతి అమ్మవారి దేవాలయం, ఆండాల్ అమ్మవారి ఆలయము, గోవిందరాజ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం వెంకటేశ్వర స్వామికి వెనకాల ఉంటుంది. వరహస్వామి ఆలయం, హనుమాన్ ఆలయం, క్షేత్రపాలకుడు హనుమానుడు ఇక్కడ. ఇంకా ముందుగా దర్శించుకునే వినాయక ఆలయం, సరస్వతీదేవి ఆలయం. ఈ ఆలయం అయితే కంపల్సరీ చూడాలండి ఈ సమూహానికి వచ్చినప్పుడు. ఆలయ ప్రాంగణంలోకి భక్తులు ఎంటర్ అయిన తర్వాత ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడిని దర్శించుకుంటారు. మెయిన్ గేట్కి లోపలికి రాగానే శ్రీ వినాయకుని ఆలయం ఉంటుంది. ఆలయం చిన్నదైనా సరే ముందుగా ఇక్కడ దర్శించుకోవడం వల్ల భక్తులు క్యూ లైన్ రద్దీగానే ఉంటుంది. అయితే నేను కొంచెం వీడియో మధ్యాహ్నం తీయడం వల్ల భక్తుల యొక్క రద్దీ ఏమీ కనిపించడం లేదు. తర్వాత వినాయకుడి ఆలయానికి పక్కనే రాజగోపురానికి అభిముఖంగా ఉన్న శ్రీ హనుమాన్ ఆలయాన్ని భక్తులు సందర్శిస్తారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇది రాజగోపురానికి ఎదురుగుండా ఉండటం వల్ల దర్శనం అయిపోయిన తర్వాత మెట్ల గుండా ప్రయాణించి రాజగోపురం ద్వారా బాలాజీ
వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు భక్తులు. ఆలయం యొక్క ఆవరణ చాలా విశాలంగా ఉంటుంది. అంతేకాకుండా పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలా రావాలతో చాలా ప్రశాంతమైన వాతావరణం నిండి ఉంటుంది. అందువల్ల భక్తులు దైవ దర్శనాలు పూర్తయిన తర్వాత చాలాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఇష్టరీతిని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే, పుస్తక ప్రియుల కోసము బుక్స్ ప్రదర్శన మరియు అమ్మకం ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇందాక మనం చూసినటువంటి వినాయకుడి గుడికి ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ చాలా రకమైనటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు దొరుకుతాయి. ఉదాహరణకు మహాభాగవతము, భగవద్గీత మరియు ఎన్నో రకాలైనటువంటి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు కూడా ఈ పుస్తకశాలలో ఉంటాయి. దేవస్థానం వారే స్వయంగా ఈ పుస్తకశాలను నిర్వహిస్తున్నారు. అందువల్ల భక్తులు వారికి ఇష్టమైనటువంటి పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ప్రధాన ఆలయానికి వెళ్ళటానికి ఇందాక మనం చూసినటువంటి హనుమంతుని దర్శనం అయిపోయిన తర్వాత మెట్ల మీదుగా రాజగోపురం ద్వారా లోపలికి వెళ్ళవచ్చు. ఈ రాజగోపురానికి ప్రత్యేక ఆకర్షణ రాజగోపురం ముందుగా ఉన్నటువంటి 2 ఏనుగు బొమ్మలు. ఇవి చూపర్లను చాలా మంచిగా ఆకట్టుకుంటాయి. దేవాలయం వారు బ్రహ్మోత్సవాల నిమిత్తం అనుకుంటాను చాలా పనులు చేపట్టి ఉన్నారు. ఒకసారి మనం కూడా రాజగోపురం ద్వారా లోపలికి వెళ్దాము. అయితే ఇది కొన్ని సంవత్సరాల క్రితం రాజగోపురము మరియు ఆలయం అంతా కూడా తెల్లని గోడలతో నిండి ఉండేది. అయితే తర్వాత దేవస్థానం వారు వీటిని కలర్ఫుల్గా మార్చారు. మీరు లోపల చూసినట్టయితే విశాలమైనటువంటి ఒక ప్రాంగణం కనిపిస్తుంది. దేవస్థానం వారి చేత నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి పనుల వల్ల నేను పూర్తి వీడియోను చిత్రీకరించలేకపోయాను.
ఈ దేవాలయము ఎప్పుడు భక్తులచే గోవిందనామ స్మరణ చేత మారుమోగుతూ ఉంటుంది. ఇందాక మీకు చూపించినట్టు రాజగోపుర ద్వారం నుంచి లోపలికి వచ్చే దారి ఇది. లోపల చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ భక్తులు కూర్చుని గోవిందనామ స్మరణ చేస్తూ ఉంటారు. ఈ ఆవరణలో మీరు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని విగ్రహాన్ని చూడవచ్చు. ఈ మండపానికి ఇది ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అంతేకాకుండా ఇదే మండపంలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడే ఉంచారు. భక్తులు వారి వ్యక్తిగత పూజలు అనగా అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వర్తించుకుంటారు. ఒకసారి మీరు పైన చూసినట్టయితే గోవింద నామాలతో ఈ కారిడార్ అంతా కూడా చాలా అందంగా పెయింట్ వేయబడింది. ఈ ఆదిశంకరాచార్యుల విగ్రహానికి వెనుక వైపు ఉండే 2 మెట్ల మార్గాల ద్వారా శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. చూసారా ఈ విగ్రహం ఎంత నిండుగా కళగా అనిపిస్తుందో. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆది శంకరాచార్యుల వారి పెయింటింగ్ మాత్రమే ఉండేది. అయితే నాకు తెలిసినంతవరకు ఇది ఒక 5 సంవత్సరాల క్రితం ఈ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఇవి ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి ఈ కారిడార్ నుంచి పైకి వెళ్ళే మెట్ల మార్గం. అయితే కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా, దేవస్థానం వారి నియమాల దృష్ట్యా నేను మూల విరాట్ ఉండే గర్భగుడిని కానీ తద్వారా ఆ యొక్క మండపాన్ని కానీ నేను వీడియో తీయలేకపోయాను. ఏదైనా మీరు పర్సనల్గా వచ్చి దర్శించుకుంటే ఆ భాగ్యం వేరే విధంగా ఉంటుంది. ఇదే కారిడార్లో దర్శన అనంతరం భక్తులు ప్రసాదాన్ని ఇక్కడే స్వీకరిస్తారు. చాలాసేపు కూడా వారు ఇక్కడ సేద తీరతారు. చూశారు కదా ఎంత విశాలంగా కనిపిస్తుందో. ఈ ఆలయానికి ధ్వజస్తంభం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. భక్తులు స్వామివారిని దర్శించే ముందు ఈ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత స్వామివారిని దర్శిస్తారు.
తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో మరొక అద్భుతమైన ఆలయం ఉంది. అదే తల్లి సరస్వతీదేవి ఆలయం. ఇందాక రాజగోపురానికి వెళ్ళే ముందుగానే మనం చెప్పుకున్నటువంటి హనుమాన్ ఆలయానికి పక్కనే సరస్వతీదేవి ఆలయము పచ్చని చెట్ల మధ్యన అలరాడుతూ ఉంది. ఇక్కడ అమ్మవారు దివ్య మంగళ స్వరూపంతో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. పుణ్య పర్వదినాలలో ఇక్కడ చాలా అక్షరాభ్యాసాలు పిల్లలకు చేయిస్తూ ఉంటారు. వసంత పంచమి నాడైతే అసలు మీరు నమ్మరనుకోండి, ఈ గుడి అసలు ఖాళీ ఉండదు. ఉదయం నుంచి కూడా భక్తులు చాలా రద్దీగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఇంకొక విశేషం ఉంది. అది ఏమిటంటే, ఆలయం యొక్క గర్భగుడికి ఆనుకొని చుట్టూరు కూడా అమ్మవారి యొక్క స్వరూపాలను ఇక్కడ మనకి శిల్పులు ఎంతో అందంగా చెక్కారు. ఒకసారి మీరు కూడా చూడండి. విద్యాధరీదేవి, అట్లాగే విజయాదేవి, సారంగిదేవి, శ్రీ గాంధారదేవి, ఇట్లాగా 9 మంది అమ్మవారి యొక్క ప్రతిరూపాలను ఇక్కడ మనకి చాలా కనుల విందుగా శిల్పులు చెక్కడం జరిగింది. మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ నవ అమ్మవార్లు మాత్రం దర్శించుకోకుండా వెనక్కి రావద్దు. అట్లాగే సారథీదేవి, సరస్వతి యొక్క స్వరూపాలు వీళ్ళందరూ కూడా. ఇంక సరస్వతీదేవి ఆలయం పక్కనే మరొక అద్భుతమైన ఆలయం కనిపిస్తుంది, వరాహస్వామివారి ఆలయం. ఇది ఆలయానికి చివరి భాగంలో ఉంది. ఇక్కడ కూడా భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది.
వరహాస్వామి ఆలయానికి సరస్వతీదేవి ఆలయానికి మధ్యన ఒక చిన్న కోనేరు ఒకటి కనిపిస్తుంది. తర్వాత దాన్ని కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రెండు ఆలయాలకి మధ్యన ఒక చిన్న కోనేరు లాంటి ప్రదేశం ఉంది. అయితే ప్రస్తుతం ఆలయ సుందరీకరణ అభివృద్ధి పనుల వల్ల ఇందులో నీరు లేదు. ఇక్కడ చూస్తే కనుక మీరు శ్రీకృష్ణుడు కాళింది మీద నాట్యం ఆడుతున్నటువంటి ఒక అద్భుతమైన శిల్పం కనిపిస్తుంది. వీటికి కూడా పెయింటింగ్ పనులు అవి జరుగుతున్నాయి. బహుశా 2-3 నెలల్లో ఈ సుందరీకరణ పనులు పూర్తయిన తర్వాత ఈ ఆలయం యొక్క హంగులు మరింత శోభను చేకూరుస్తాయని నేను అనుకుంటున్నాను. చూశారు కదా ఎంత విశాలంగా కనిపిస్తుంది ఈ దేవాలయం యొక్క ప్రాంగణం. హైదరాబాద్ లాంటి ఒక పెద్ద సిటీలో ఇటువంటి ప్లేస్ ఇన్ని ఆలయాల సమూహం ఉండడం అంటే నిజంగా ఒక విచిత్రం అనే చెప్పుకోవచ్చు. ఈ ఆలయము కంచి కామకోటి పీఠాధిపతుల చేత నిర్వహించడం వల్ల ఇక్కడ ప్రతి విశిష్ట పర్వదినాలను కూడా యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. అందువల్ల ఇక్కడ మీరు చూసినటువంటి ఒక యజ్ఞశాల కూడా కనిపిస్తుంది. చుట్టూ చెట్లు, ప్రశాంత వాతావరణం మధ్యన యజ్ఞానికి కావాల్సినటువంటి అనేక ఏర్పాట్లను దేవస్థానం కమిటీ వారు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇక్కడ నాకైతే 2-3 యజ్ఞ యాగాదులు నిర్వహించే ప్రదేశం కనపడింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ ఇంకా వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లోనూ ఇక్కడ యజ్ఞయాగాదులు స్వామివారికి లోక కళ్యాణం కోసం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలోని ఇంకొక ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే సరస్వతీదేవి ఆలయానికి పక్కనే ఉన్నటువంటి ఒక ప్రదేశంలో తాబేళ్ల సంరక్షణ జరుగుతుంది. ఇక్కడ సుమారు 20-30 తాబేళ్లను దేవస్థానం సంరక్షిస్తుంది. అయితే ప్రస్తుతానికి నేను గమనించిన విషయం ఏమిటంటే ఇక్కడ నీరు అంత శుద్ధిగా లేదు. బహుశా ఈ దేవస్థానం వారి పనుల వల్ల అనుకుంటాను. తర్వాత ఈ వాటర్ను ప్యూరిఫై వాటర్గా చేస్తారు. ఆ పక్కనే చూస్తున్నటువంటి దేవాలయం యొక్క ప్రాంగణం అది. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఒకసారి చూద్దాము.
ఇక్కడ దేవస్థానం వారు తలపెట్టిన శ్రీ సుదర్శన స్వామి వారి దేవాలయం చక్రతాల్వార్ అనే ఒక ఆలయాన్ని నిర్మించడానికి దేవస్థానం సన్నాహం చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఒక బోర్డు మీద రాసి ఉంచారు. సో ఆ ఆలయానికి సంబంధించినటువంటి పునాదులు, బేస్మెంట్ కూడా కంప్లీట్ అయింది. బహుశా ఈ ఆలయానికి ఇంకా సుమారు ఒక సంవత్సరం పాటు కాలం పట్టవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దారి ప్రధాన ఆలయానికి, సరస్వతీదేవి ఆలయానికి మధ్య ఉన్నటువంటి ఒక దారి. భక్తులు దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు స్వీకరించి ఈ దారి గుండా మళ్ళీ బయటకు వస్తారు. ఇంకా ఈ ఆలయంలో ఇందాక మనం చూసినటువంటి యజ్ఞశాల పక్కన రావి చెట్టు కింద చాలా నాగుల విగ్రహాలు కనిపించాయి. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇక్కడ యథావిధిగా పూజలు చేస్తూ ప్రదక్షిణాలు చేస్తూ కనిపించారు. నాగుల చవితి వంటి పర్వదినాల్లో బహుశా ఇక్కడ భక్తుల రద్దీని మనం ఊహించుకోకపోవచ్చు. ఈ చెట్టు చాలా పెద్దదిగా కనిపించింది. అంతేకాకుండా చాలా పురాతనమైనదని నాకు అనిపించింది. ఈ చెట్టుకి ఎదురుగానే ఒక నాగుల పుట్ట కూడా కనిపించింది. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ నాగపంచమి నాడు, తర్వాత నాగుల చవితి నాడు వంటి పర్వదినాలు బహుశా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఒక చిన్న ఆలయంలో నాగదేవత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. చూశారు కదా ఎన్ని నాగులు విగ్రహాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయో. ఇక్కడ చాలామంది భక్తులు వారి యొక్క మొక్కులను కూడా ఇక్కడ తీర్చుకుంటున్నారు. ఈ నాగదేవత యొక్క విగ్రహాల వెనకనే ఇందాక మీరు చూపించినటువంటి సుదర్శన చక్ర ఆలవార్ల వారి ఆలయాన్ని కూడా దేవస్థానం వారు కన్స్ట్రక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు.
ఇంకా ఈ నాగుల ఆలయానికి పక్కనే కంచికామ కోటి అధిపతి శ్రీ చంద్రశేఖర స్వామివారి ఒక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. నిజంగా ఈ విగ్రహం చూస్తుంటే జీవకాల ఉట్టిపడినట్టే అనిపించింది. ఈ విగ్రహానికి ప్రొటెక్షన్ కోసం చుట్టూ కూడా ఒక ఐరన్ గ్రిల్స్ ఒకటి అరేంజ్ చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బహుశా ఇది కంచి కామకోటి పీఠం వారు నిర్వహించడం వల్ల స్వామివారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ చాలా నిండుగా ప్రతిష్ఠాపించారు. విగ్రహానికి వెనక స్వామివారి పేరు కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ వెలుగుతున్నటువంటి ఒక జ్యోతి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి వెలిగిస్తున్నారు. అసలు ఈ ఆలయంలో చెప్పుకోదగిన ప్లేస్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఖాళీ స్థలం నిజంగా ఎంత బాగుంటుందంటే అండి, ఇది అన్ని వైపుల చెట్లు, ఒక పక్కన స్వామివారి గర్భగుడి ఆలయము, ధ్వజస్తంభము, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ నాగుల విగ్రహాలు, వీటన్నిటికీ మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం కనిపించింది. కార్తీక మాస సందర్భంలో ప్రతి సోమవారం ఇక్కడ సాయంత్రం కార్తీక అన్న సమారాధన చేస్తారు. ఇక్కడ 2-3 ఉసిరి చెట్లు కూడా నాకు కనిపించాయి. అసలు నాకైతే ఇక్కడి నుంచి రాబుద్ది కాలేదు, మీరు నమ్మండి. చూడండి, ఒక బ్యాడ్మింటన్ స్టేడియం లాగా అయితే నాకు ఇది చాలా ఆహ్లాదకరంగా కనిపించింది. భక్తులు కూడా వారి దర్శనాలు అయిపోయిన తర్వాత ఈ చెట్ల కింద కూర్చోవడం నేను గమనించాను. ఒకవైపున సరస్వతీదేవి ఆలయము, ఒకవైపున స్వామివారి ఆలయము, మరో పక్కన ఇందాక మనం చూసినటువంటి నాగుల ఆలయాల మధ్యలో సమాంతరంగా ఒక దీర్ఘచతురస్రాకారంలో ఈ ప్లేస్ అయితే ఉంది. చుట్టూ రైలింగ్కి వేసిన కలర్ వల్ల ఈ ఈ ప్రదేశానికి మరింత శోభ వచ్చింది. అంతేకాకుండా సాయంత్రం ఇక్కడ కొన్ని లైట్స్ కూడా వెలుగుతాయి. వాటి వెలుగులో ఈ ఆలయం యొక్క శోభ మరింత శోభాయమానంగా నాకైతే కనిపించింది. మీరు ఈ ఆలయానికి వచ్చినట్టయితే కనుక ఈ ప్రదేశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. నేను చాలా ఆలయాలు చూశాను, కానీ ఇలాంటి సుందరమైనటువంటి ఒక ఖాళీ ప్రదేశాన్ని భక్తుల కోసం వదలటం అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంతంత జనజీవనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ప్లేస్ని మనం భక్తులకు కేటాయించడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయంగా పరిగణించాలి. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో.
అసలు ఈ టెంపుల్కి రావడానికి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇక్కడ చాలా పార్కింగ్ ప్లేస్ అయితే మనకు కనిపించింది. ఈవెన్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కార్ పార్కింగ్ కానీ చాలా చక్కని ఒక ప్లేస్ అయితే కనిపించింది. అలాగే సెక్యూరిటీ కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ. సో పార్కింగ్ కోసం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ ఆలయానికి మీ ఫ్యామిలీతో రావచ్చు. చూసారు కదా, సువిశాలమైనటువంటి ఎంత ప్లేస్ మీకు పార్కింగ్గా కనిపిస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆలయంలో గో సంరక్షణ. అసలు నిజంగా ఎంత బాగుందంటే ఈ గో సంరక్షణ ఇక్కడ సుమారు నాకు 10 ఆవుల వరకు కనిపించాయి. వాటి కోసం చక్కగా ఒక పరిశీలకుని కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. నిజంగా ఒక ఆలయంలో గోవును సంరక్షించడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. అయినా కూడా భక్తులు మరియు దేవస్థానం వారి సహాయకారాలతో ఈ కార్యక్రమాన్ని వీరు చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. వాటికి ఒక సపరేట్గా ఒక ప్రదేశం కూడా ఇక్కడ కనిపించింది. అది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఒక పక్కగా గోశాలను వీరు నిర్వహిస్తున్నారు. చాలా అభినందనీయం. ఇవన్నీ కూడా పాడి ఆవులుగానే నాకు కనిపించాయి. బహుశా వీటి ద్వారా వచ్చే పాలు స్వామివారికి అభిషేకానికి ఉపయోగిస్తారనుకుంటాను. ఈ రోజుల్లో గో సంరక్షణ చాలా ఖర్చుతో కూడింది అయినప్పటికీ హిందూ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి దేవస్థానం వారు పరిరక్షించడం అనేది ఒక చాలా చేయాల్సినటువంటి విషయం. ఇంకా చివరిగా చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జయశంకర్ కళ్యాణ మండపంలో ప్రతి శనివారం మధ్యాహ్నం కూడా దేవస్థానం వారిచే అన్నదానం నిర్వహించబడుతుంది. చూశారు కదా, భక్తులు క్యూ లైన్లు ఆల్రెడీ ఉన్నారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 12:30కు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భక్తులు ఉదయం 11 నుంచే క్యూ లైన్లలో స్వామివారి అన్నప్రసాదం కోసం వేచి చేసి ఉన్నారు. విశిష్ట దినాల్లో ఈ కార్యక్రమం సుమారు 1000 మంది వరకు కూడా అన్నప్రసాదం లభిస్తుందని ఇక్కడ కొంతమంది ద్వారా నాకు తెలిసింది. మరి ఇంత ప్రాచుర్యం ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించాలని మీకు లేదా? మరి ఎందుకు ఆలస్యం? హైదరాబాద్లో ఉంటే ఈరోజే బయలుదేరండి. లేదు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వేరే పని మీద వచ్చినప్పుడు తప్పకుండా హౌసింగ్ బోర్డ్ KPHB కాలనీ సందర్శించండి.
ఈ ఆలయాన్ని మాత్రం దర్శించడం మానవద్దు. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, గోవిందకోటి రాసిన వాళ్ళు కూడా ఈ ఆలయంలో వారి పుస్తకాలను దేవునికి సమర్పిస్తారు. మరి ఎందుకు ఆలస్యం? మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక్కసారి ఈ ఆలయానికి విచ్చేయండి. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కానీ, గో సంరక్షణశాలకు కానీ, ఇంకా నిత్యాన్నదాన కార్యక్రమానికి కానీ భక్తులు ఎవరన్నా విరాళాలు ఇవ్వదలుచుకుంటే కనుక దేవస్థానం కమిటీ వారిని సంప్రదించవచ్చు. నేను ముందు చెప్పినటువంటి విధంగా ఆలయంలోకి రాగానే మీకు కనిపించే ఈ పెయింట్ని మాత్రం చూడకుండా గుడి నుంచి మాత్రం వెళ్ళవద్దు. ఇక్కడ దగ్గరలోని నేరేడు చెట్టు కింద కూర్చుని ఒక్కసారి ఈ ఈ వెంకటేశ్వర స్వామి వారిని చూస్తూ మీ మొబైల్లో గోవిందనామాలు వింటే కలిగే అనుభూతి మీరు స్వయంగా అనుభవిస్తే కానీ తెలియదు. అందుకే మరొకసారి చెప్తున్నాను, భక్తులు ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ పెయింటింగ్ని మాత్రం చూడకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇంకా ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే, ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వేళ 5:30 నుంచి 8:30 వరకు దైవ దర్శనాలు యథావిధిగా జరుగుతాయి. ఈ ఆలయంలో జరిగే అన్నప్రసాదం ప్రతి శనివారం మధ్యాహ్నం 12:30 నుంచి మొదలవుతుంది. ప్రతి కార్తీక మాసం సోమవారం రాత్రి 7 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇంకా స్వామివారి బ్రహ్మోత్సవ సమయంలో మరియు విశిష్ట పర్వదినాలు అనగా వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో కూడా అన్నదానం జరుగుతుంది. గోవిందాయ నమః, గోవిందాయ నమః, గోవింద గోవింద, సర్వే జన సుఖినో భవంతు. మరి ఇలాంటి మంచి వీడియోని అందించిన డాక్టర్ జే స్టూడియోని సబ్స్క్రైబ్ చేయరా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ జే స్టూడియో విలువలున్న ఛానల్ డాక్టర్ జే స్టూడియో. అయితే ఇంకొక విషయం అండి, మా తదుపరి వీడియో చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మ. ఈ వీడియోని కూడా మేము త్వరలోనే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, అమ్మవారి విశిష్టత ఏమిటి, చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మను దర్శిస్తే మనకు జరిగే లాభాలు ఏంటి, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా తదుపరి వీడియోలో చూద్దాం. ఒక్కసారి ఆ వీడియో ప్రోమోని కూడా ఇక్కడ చెక్ చేసి చూసుకోండి. సో వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్, దయచేసి తర్వాత వీడియో కోసం ఇంకొక వారం రోజులు ఆగండి. చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మ. హైదరాబాద్ నగరంలో మనకు తెలుసు చాలా అమ్మవార్లు ఉన్నారు. అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ మా తదుపరి వీడియోలో మీరు చూసే ఈ రేణుకా ఎల్లమ్మ విశేషాలు చాలా ప్రతి భక్తుడు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ఆలయంలో చాలా ఉన్నాయి. సో అటువంటి ఆలయాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది డాక్టర్ జే స్టూడియో. అమ్మవారు అంటే తెలంగాణనే అనుకుంటారు, కానీ రేణుకా ఎల్లమ్మ అలా కాదు, అందరినీ చల్లగా చూసే తల్లి. అటువంటి చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మ విశేషాలు తెలుసుకోవాలని భక్తులకు ఉంటుంది కదా. అందుకే డాక్టర్ జే చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.
ఇంకో విషయం అండి, డాక్టర్ జే స్టూడియో ఆధ్వర్యంలో త్వరలో భగవద్గీత శ్లోకాల పోటీ నిర్వహిస్తాము. ఈ వివరాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా వీడియో షార్ట్ల ద్వారా మీకు తెలియపరుస్తాము. వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు చాలా ఓపికగా మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ డాక్టర్